హాయ్ ఫోక్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నామండి. ఫంక్షన్ ఎందుకు అంటే యాక్చువల్లీ మా మమ్మీ మొక్కు ఉంది ఒకటి. మొక్కు తీరితే ఇక్కడ ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇదైతే బిక్నూర్ అండి. బిక్నూర్ నిజామాబాద్ రోడ్‌కి ఉంటుంది. సో, అక్కడ బిక్నూర్ టర్నింగ్‌లో సిద్ధరామేశ్వర స్వామి కార్నర్ అనేది టెంపుల్ కార్నర్ అంటే ఎవరికైనా తెలుసు. అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది. అక్కడ ఆపారు బస్ అయితే కమాన్ దగ్గర అని ఉంటుంది. సో, అక్కడి నుంచి మేము ఈ టెంపుల్ వరకైతే నడుచుకుంటూ వచ్చామండి. ఇదే అండి. ఇది పెద్దమ్మ ఇంకా ఎల్లమ్మ టెంపుల్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ లోపలేమో ఎల్లమ్మ ఉంటుంది. ఆ పక్కన పెద్దమ్మ టెంపుల్ అండి. సో, ఇక్కడ వెనకాల చాలా మంది ఉంటారండి ఇలా చేసుకునేవాళ్ళు. ఇక్కడైతే మేము రాంగానే కాళ్ళు కడిగేసుకొని ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారో. మొక్కులు తీరితే ఇక్కడ మేకనైనా, ఇంకా కోడినైనా బలిస్తారండి దేవతకి. సో, ఆ తర్వాత ఇక్కడ వండుకొని తింటారు. ఇలా చాలా మంది చేసుకుంటారు. ప్రతి ఇయర్ అయినా కొంతమందయితే రెగ్యులర్‌గా ప్రతి ఇయర్ అయితే పక్కా చేసుకుంటారు. కొంతమంది మొక్కులు తీరితే అలా చేసుకుంటారండి. చూడండి ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది. ఇంకా మేమైతే వచ్చింది ఇంకా చేసుకోవడానికి కాబట్టి ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళిపోయినాం. మీకు క్లియర్‌గా కనిపించడం కోసం నేనైతే ఈ టెంపుల్ చుట్టూరుగా అసలకి ఎలా ఉంది టెంపుల్ అనేది మొత్తం తీశాను ఈ వీడియోలో. చూడొచ్చు మీరే. ఇదే అండి ఈ టెంపుల్ లోపల పెద్దమ్మ గుడి అన్నమాట ఇది. ఇక్కడైతే అందరూ అమ్మవార్లు గూడా ఉంటారు ఇక్కడ. ఇక్కడ. ఇక్కడ బేసికల్లీ ఇక్కడ కల్లు పోస్తారండి అమ్మవారికి. కోరిక తీరితే ఇక్కడైతే కల్లు పోస్తారు. చూడండి అక్కడ మందు బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఇదైతే ఎల్లమ్మ గుడి అండి ఇక్కడ. సో, మేమైతే ఎల్లమ్మ దేవతకి మొక్కుకున్నాం. సో, కోరిక అయితే తీరింది కాబట్టి మేమిక్కడికొచ్చాం ఫంక్షన్ చేసుకోవడానికి. ఈ 2 టెంపుల్స్ పక్కపక్కనే ఉంటాయండి. ఇదే అండి ఎల్లమ్మ గుడి. చాలా పవర్‌ఫుల్ అంటారండి. ఈ దేవత అయితే చాలా పవర్‌ఫుల్ కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అండ్ ఇలా స్ట్రెయిట్‌గా ఈ రోడ్స్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే శివుడి టెంపుల్ వస్తుందండి. సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్ అంటారు దాన్ని. ఆ టెంపుల్ ఇంకా సూపర్బ్ ఉంటుందండి శివుడిది. సో, మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే నాన్ వెజ్ ముట్టాం గదా! ఇక్కడైతే నాన్ వెజ్ పడతదనమాట అమ్మవారికి. కాబట్టి ఇంకా నాన్ వెజ్ ముట్టామని చెప్పి మేమైతే ఆ టెంపుల్‌కైతే వెళ్ళలేదు. ఇంకా మా రిలేటివ్స్ అయితే రాలేరండి. ఇంక మేమైతే సదురుకుంటున్నాం. లైక్ అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాం వంట వండడానికి. సో, దాని బిఫోర్ మేము పూజ అయితే చేసుకోవాలి కాబట్టి పూజకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే మేమింకా కొబ్బరికాయలు అన్నీ రెడీ పెట్టుకుంటున్నాం. ఇంగా తర్వాత గుడి లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే మా పెద్దమ్మ ఇక్కడ ఒడిబియ్యం కూడా పోస్తుంది. మేమైతే ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాం. టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో, ఈమె పెద్దమ్మ అయితే బియ్యం పోస్తుంది కాబట్టి ఇక్కడ బియ్యం ఎక్కడ పోయాలో తెలీదు. సో, అక్కడ అయితే ఒక ఆమె ఉంది హుండీ దగ్గర. సో, ఆమెనైతే అడిగేసాం. ఎక్కడ పోయాలి అంటే ఆమె లోపలికి తీసుకెళ్ళమన్నది. సో, కాబట్టి మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. అండ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి. ఈ దేవత అయితే చాలా పవర్‌ఫుల్ అండి. ఈ దేవత బిక్నూర్ ఎక్కడ అంటే బిక్నూర్‌లో ఉంటుంది. నిజామాబాద్ రోడ్‌కి ఉంటుంది ఈ టెంపుల్. సో, మీరు గూడా ఏదైనా కోరిక కోరుకోండి గాయ్స్ పక్కా తీరుతుంది. చాలా పవర్‌ఫుల్ దేవత అండి. ఎల్లమ్మ దేవత అంటారు. చాలా పవర్‌ఫుల్. సో, మేమైతే బియ్యమైతే పోసేసుకున్నాం ఇక్కడ. సో, బియ్యమైతే పోసేస్తున్నామండి. ఇది 5గురు ముత్తైదువులు పోస్తారు బేసికల్లీ. సో, 5గురు అయితే ముత్తైదువులు పోసారు బియ్యం దేవత దగ్గర. నేనైతే ఇక్కడ వీడియో తీసేటప్పుడు ఆమె అయితే వీడియో తీయకండి అని అంటూ ఉంటుండే. ఇంకా నేను ఏదోలా అలా మేనేజ్ చేసి అయితే తీసాను వీడియో. బియ్యం అయితే పోసేసారండి. బియ్యం అయితే కంప్లీట్ అయినాయి పోయడం. సో, కొబ్బరికాయ కొట్టేసి అక్కడ బయట ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నాగదేవత ఉంది. తన దర్శనం చేసుకొని ఇక్కడ మళ్ళీ పెద్దమ్మ గుడికైతే వెళ్తున్నాం. సో, ఈ పెద్దమ్మ గుడిలో కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసాం మేము వెళ్ళి. మా పెద్దమ్మ అక్కడ కూడా బియ్యం పోస్తుందన్నమాట. సో, ఈ గుడిలో లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. సో, ఇక్కడ కూడా బియ్యం పోసేసాం పెద్దమ్మ తల్లి దగ్గర. ఇక్కడ కూడా 5గురు ముత్తైదువులు బియ్యం పోసేసాం. సో,
కోసేసిన తర్వాత ఇంకా బయటకొచ్చేసి ఇంకా మేమైతే ఇక్కడ మొక్కు తీర్చుకోవాలి కాబట్టి ఇక్కడైతే మేము ఏదైతే మేము తెచ్చుకున్నామో మటన్ ఇంకా చికెన్ అదైతే ఇక్కడ వండేస్తున్నారండి. ఫస్ట్ అయితే కడిగేసి ఇంకా బుట్లు పెట్టేసి ఇంకా దానిపైన అయితే బౌల్ పెట్టేశారు వండడానికి. ఇంకా ఒక పక్కన అయితే మా నాన్నమ్మ మటన్ క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా మేమైతే ఒక పక్కన ఉల్లిపాయలు ఇంకా టమాటో కోస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ దానికి అందాలి కదా, సో అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మటన్ చికెన్ ఇంకా అన్ని పుదీనా కరివేపాకు అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నామండి. వాళ్ళకైతే తొందరగా అందాలి కదా, సో ఇంకా అన్నీ చేసేస్తున్నాం. మా మమ్మీ అయితే ఇంకా మటన్లో కారం వేసి కలుపుతుంది. సో ఇంకా అప్పుడే మరి లేటెస్ట్ అందరు వచ్చేసారు. ఇంకా చికెన్ ఒక పక్కన చికెన్ ఇంకో పక్కన మటన్ అయితే వండేస్తున్నారు. సో మా తాతయ్య మా పిన్ని అందరూ హెల్ప్ చేశారండి దీంట్లో అయితే. ఇంకా అందరూ హెల్ప్ చేయడం వల్ల ఎలానో అలా కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా. కారం వేసి కలుపుతుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఫైనల్లీ ఇది చికెన్ కర్రీ అయిపోయింది. ఇటు పక్కన మటన్ ఉంది, ఇది మటన్ కర్రీ. మటన్ అండ్ చికెన్ ఫైనల్లీ రెండు అయిపోయాయి. కొద్దిసేపు మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికేలా చేస్తున్నారు. ఇది కట్టెల పొయ్యి అండి, సో మాకైతే అలవాట్లేదు. ఇంకా చాలా ప్రాబ్లం అయిన ఉండే, ఇంకా అది ఉండేయాలి. ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అయితే ఉండే, తినాలి. ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని నేనైతే ఉన్నా. అప్పటికే ఇంకా 2 అవుతుందండి. ఇంకా సో తినాలి. రెడీ అయితే ఉన్నాయి అన్ని ప్లేట్స్ అయినా ఇస్తరాకులు అయినా. సో రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా పెట్టాలి కదా, సో ఇంకా అలా సో వాళ్ళకైతే పెట్టేస్తున్నారు. ఇంకా ఒక పక్కన నేనైతే తింటూ ఉన్నా. చూడండి ఇంకా మేము కాకుండా చాలా మంది ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఈ రోజు అయితే చాలా మంది ఉన్నారు ఈ టెంపుల్ దగ్గర. ఈ వెదర్ కూడా ఎండ పోయిందండి కాబట్టి చాలా కూల్గా ఉండే. వెదర్ చాలా మంచిగా అనిపించింది ఆ రోజు అయితే. సో ఇంకా అందరు అయితే కూల్గా తినేశారు. ఇంకా మేము కాకుండా ఇంకా చాలా మంది వెనకాల చూడండి, కొంతమంది అయితే క్యాటరింగ్ చూడండి, అక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళని కూడా పిలుచుకొని వడ్డించుకుంటున్నారు అన్నమాట. ఇంకా కొంతమంది ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వండుకోవడానికి. సాయంత్రం అందరు తినేసారండి. సో ఇంకా బాయ్ చెప్పుకునే టైం అండి. ఇంకా మేము అన్ని తినేసి అయిపోయేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో మేమైతే వెళ్ళడం కార్లోనే వెళ్ళాం రిటర్న్లో కాబట్టి మాకేం ప్రాబ్లం అవ్వలేదు. కార్లో అన్ని సామాన్ వేసేసుకొని మేము కూడా కార్లో ఎక్కేసి బయలుదేరిపోయామండి. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.